కలుగును గాక. ఇటు పునరుద్ధాన ఆరాధనకు చేరి వచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ, అలాగే ప్రత్యేకంగా ఈ మట్టల ఆదివారపు శుభ దీవెనలు, వందనాలు అందరికీ పేరు పేరు వరుసన తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మట్టల ఆదివారపు శుభదినాన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మీరు పొందుకొని క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నిరంతరం నడిచే బిడ్డలుగా స్థిరపరచబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్తామండి. మంచిది. దేవుడు మంచి వాక్యాన్ని మీకు మొదటిగా వినిపించారు. ఆయన వాక్య పరిచయలో నుంచి మరలా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్య పఠనాన్ని మనం చదువుకొని మంచిగా తేటగా మైకు తీసుకొని చదవమని వారం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే చదివే వాళ్ళు స్పెషల్గా ముందు కూర్చొని వాళ్ళే చదవండి. ఒకళ్ళు ఈడ ఎత్తి ఒకళ్ళు ఆడ ఎత్తి ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. చదివే వాళ్ళు ఎవరు లేరంటే నేనే చదువుకుంటాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య నీ అద్వితీయ నామానికి వందనాలు. ఈ పగటి వేళ సమయంలో మరలా కొద్ది క్షణాలు జీవము కలిగిన నీ దైవోక్తులు వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని కలువరి శిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మా అందరికీ వినిపించి మా ప్రాణములను అయ్యా నీ కృపలో వర్ధిల్ల చేసి తెప్పరెల చేయమని, నీ వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకొనుటకు నీ ముఖకాంతిలో నుంచి మాతో మాట్లాడమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రవక్త అయినటువంటి జకరియా ఈయన చిన్న ప్రవక్తలలో 11వ వాడు అన్నమాట. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైనటువంటి యెరూషలేము యొక్క ప్రవేశమును గూర్చినటువంటి ఆ మెస్సీయా యొక్క గుణగణాలను గురించి, యెరూషలేము ప్రవేశం గురించి ఈ ప్రవక్త ముందుగానే ప్రవచనం పలికారు. యేసు ప్రభు యెరూషలేములోకి ఎలా ప్రవేశిస్తారో, ఆయన గుణగణాలను గురించి, ఆయన ప్రజలకు ఏమై ఉన్నారో, ఏం చేస్తారో, ఆయన వలన ప్రజలకు ఏం కలుగుతుందో ఈ లేఖన భాగంలో క్రీస్తు ప్రభు వారు జన్మింపక మునిపే ఆయన గురించి ప్రవచనాత్మకంగా జకరియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలందరికీ, యూదా ప్రజలందరికీ ఈ వాక్కును అందించారు. ఈయన చిన్న ప్రవక్తల్లో 11వ వాడు. ఈయన హగ్గాయి ప్రవక్తకు సమకాలికుడు. అలాగే జెరుబ్బాబేలు నాయకత్వంలో నిర్మించబడుతున్న మందిర ఆ కాలములో ఉన్నటువంటి ప్రవక్త కూడా ఇతను. అంటే హగ్గాయికి
జెరుబ్బాబేలుకు సమకాలికుడు అన్నమాట. వీళ్ళంతా ఒకే కాలంలో దేవుని పనిని ప్రవక్తలుగా కొనసాగించినటువంటి వారు వీళ్ళు. అందుకనే ఈ ప్రవక్త మనం ఈ జకరియా గ్రంథంలో క్రీస్తు రాకడను గురించి, క్రీస్తు రక్షణ గురించి, క్రీస్తు జన్మను గురించి ఎక్కువగా ప్రవచనాత్మకంగా ప్రజలకు రాబోయే మెస్సియా గురించి తెలియజేసిన ఒక మంచి ప్రవక్త అన్నమాట జకరియా. అందుకనే రాబోయే మెస్సియా గురించి ఆయన ముందుగానే మెస్సియా ఎలాంటి వాడో ప్రవచనము పలుకుతూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా తన ప్రవక్తలను ఎన్నుకొని జరగబోయే దానిని, కలగబోయే దానిని అన్నిటినీ తెలియజేస్తూ ప్రజలకు ఆయన ముందుగానే సూచనలు ఇస్తూ బయలుపరుస్తూ వచ్చారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మీరు తీసి పెట్టుకోండి, చదవండి. చూడండి, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, చాలు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి. చాలు. చదివితే ఇక్కడ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చబడింది. అంటే యేసు యెరూషలేములోనికి ఆయన రాక, ఆయన పశుపిల్లను ఎక్కడం, ఇది ప్రవచన నెరవేర్పు అన్నమాట. మొదటిగా ఏ నెరవేర్పు ఇది? ప్రవచన నెరవేర్పు. క్రీస్తు రాకతో తన ప్రవక్త పలికినది దేవుడు నెరవేర్చాడు. మొదటిగా ఇది ఏంటంట? ప్రవచన నెరవేర్పు. జకరియా చిన్న ప్రవక్తలలో ఎన్నో వాడని చెప్పాను? 11వ ప్రవక్త. ఇతని పేరుకు అర్థము జకరియా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకొనుట అని అర్థము. ఏంటంట? యెహోవా జ్ఞాపకము చేసుకొనుట అని అర్థము. క్రీస్తు యేసు యెరూషలేములో ప్రవేశము ప్రవక్త పలికిన ప్రవచనం అక్కడ నెరవేరిందంటే ఇది మనం గమనించాం. ప్రవచన నెరవేర్పు. దేవుడు తన దాసులకి ఏదైతే చెప్తాడో, దేవుడు చెప్పింది తన దాసులు ఏదైతే ప్రవచిస్తారో దాన్ని దేవుడు ఖచ్చితముగా ఆయన కాలములో ఆ ప్రవచనాన్ని, ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి మర్చిపోయి దాన్ని వదిలేసేవాడు మాత్రము కాదండి. దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన సంకల్పాలన్నీ కూడా ఆయన దాసులకు, ఆయన ప్రవక్తలకు ఆయన చెప్తాడనమాట. ఆయన ప్రవక్తల్ని ఎంపిక చేసుకుని ఆయన ప్రవచించమని చెప్తూ ఉంటాడనమాట. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనం ఇక్కడ గమనిస్తే క్రీస్తుని మనము కలిగి ఉన్నందుకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. జకరియా పలికాడు. ఆ 9వ వచనం మొదటి లైన్లో ఏమని రాయబడింది? సియోను నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. చాలు. సియోను నివాసులారా ఉల్లాసంగా ఉండండి. చూడండి, క్రీస్తుని మనము కలిగి ఉన్నందుకు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, అంటే సంతోషంగా మనం ఏం చేయాలి? ఉండాలన్నమాట. క్రీస్తుని కలిగి ఉన్నందుకు మనము సంతోషంగా ఉండాలి.
మొదటిగా మనం ఎలా ఉండాలి? 2వ లైన్ చదవండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూడండి, ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. మొదటిగా మనం సంతోషంగా ఉండాలి క్రీస్తుని మనం కలిగి ఉన్నందుకు. ఏ ఒక్కరు కూడా నేను దేవుణ్ణి నమ్ముకున్నానని, కొంతమంది ఎట్లాంటి మొహాలు అంటే వాళ్ళు, నేను నా భాషలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే పిచ్చి మొహం వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తు ఏదో చేయలేదని డమ్మి మొఖాలు వేసుకొని, ఎప్పుడు ఉసురుగొడ్డు మొహాలు వేసుకొని ఉసురోమంటూ ఉంటారు. క్రీస్తుని మనం కలిగి ఉన్నందుకే మన జీవితం ధన్యచరితమైంది. ఎల్లప్పుడూ మనం కష్టమైన, రోగమైన, బాధైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, లేమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, భరించలేని శ్రమలైనా కూడా మనము ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని కలిగి ఉన్నందుకు సంతోషభరితులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉన్న మనలో ఎల్లప్పుడూ కూడా ఆ నవ్వు చెరగకూడదు. ముఖములో ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క తేజస్సు, మహిమ మనలో కనపడాలి. సినాయి పర్వతంపై అనేక భారాలు తన భుజస్కంధాలపై మోసుకొని వస్తున్న మోషే ముఖములో నవ్వు చెరగలేదు. మోషే ముఖ వర్చస్సులో దేవుని మహిమ కనబడింది. ఎన్ని బాధలున్నా కూడా అతడు చిరునవ్వుతో ప్రజల యొద్దకు వస్తున్నాడు. అంటే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఈరోజు ఎన్ని బాధలున్నా కూడా క్రీస్తుని కలిగి ఉన్నందుకు మన హృది నిండా సంతోషం ఉండాలి. ఆవు పేయ ముఖం వేసుకొని, దూడ ముఖం వేసుకొని, నీరసించుకొని ఇట్లా ఉండకూడదు. క్రైస్తవులు ఎల్లప్పుడూ నేను హ్యాపీ, సంతోషంగా ఉన్నానని ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడు ప్రభు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న బాధ రాగానే అయ్యేమో అయ్యగారు అని దేవుడు నాకేం చేశాడు, పిచ్చి మొహం దానా, పిచ్చి మొహం వాడ నీ కొరకు ప్రాణమే పెట్టాడు. ఏం చేయాలి నీ కొరకు? నిన్ను విమోచించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి మరలా ఆకాశ గగనాలు చీల్చుకొని ఆయన మేఘారుడై మరలా నీ కొరకే రాబోతున్నాడు, ఎవరి కొరకు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి సమస్యల మధ్య ఉన్నా కూడా ఆనందం అనేది మన ముఖములో ఎప్పటికీ కూడా కనపడుతూనే ఉండాలి. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆనందంతోనే ఉండాలి. బాధల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి వాడిపోయిన పువ్వులాగా అయిపోకూడదు. అర్థమవుతుందా? కోయబడిన, ఎండలో ఉన్న, నీరు లేకున్నా క్రైస్తవుడు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాడు. అందుకనే 65వ కీర్తనలో ఉంటుంది కదా, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి, లోయలో సస్యములతో ఆనందముతో నడికట్టును కట్టుకొని ఉన్నాయి. అంటే ఎండిపోయిన జీవితాన్ని కూడా ఆయన చిగురింపజేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎండిన అరణ్యములో, ఎడారిలో నీటి ఓటలు పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీకు విశ్వాసం ఉంటే, నీ ముఖములో ఎన్ని శ్రమలున్నా ఆనందం అనేది చెరగకుండా ఉంటే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూద్దాం. క్రీస్తును మనం కలిగి ఉన్నందున ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం. 2వ సమూయేలు చదవాలి. 6:15. ఇలాగన దావీదు ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను, చూడండి, ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును, చూడండి, యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు, చాలు చూడండి, ఆ మందసము రాగానే ఆర్భాటముతోనే చూడండి ప్రజలందరూ కూడా బూరలు పట్టుకొని
పట్టుకొని నాట్యమాడుతూ జయ గీతాలతో ప్రభు సన్నిధి అనుభవిస్తూ ఆ ప్రభు సన్నిధిని వారి మధ్యలోనికి తీసుకొని వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునాన్ని మహింపరుద్దాం. ప్రభువుని అంగీకరించిన వారి హృదయాల్లో ఎంతో సంతోషం ఉంది. ఆర్భాటముతో సంతోషముతో ప్రభు కీర్తిని కొనియాడారు. అలాగే యెరూషలేములో గాడిదపై ప్రభు అడుగు పెడుతుంటే, యెరూషలేములో అడుగు పెట్టగానే ప్రజలందరూ కూడా ఇదిగో ఆర్భాటముతో యూదుల రాజుకు చేయమని, హోసన్నా చేయమని, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవునాన్ని మహింపరుద్దాం. ఆనంద గీతాలు పాడుతూ యేసుకు ఘన స్వాగతం పలికారు. హల్లెలూయా. మందస్సము దావీదు పురములోనికి రాగానే వాళ్ళందరూ కూడా ఆర్భాటముతో మందస్సము వస్తున్నప్పుడు ప్రభుని మహిమపరిచారు. నిజమైన మందస్సము నీ హృదయములో పెట్టబడింది. నిజమైన క్రీస్తు యేసు రాక నీ హృదయములోనికి ఎప్పుడో వచ్చింది, కానీ ఆ యేసుకు ఘన స్వాగతం నువ్వు పలకలేకపోతున్నావు. ఈరోజు ఆ సత్యాన్ని గ్రహించగలిగినట్లయితే ఈ రోజు నుంచి నిజమైన ఆరాధన నీ వృత్తిలో మొదలు పెట్టగలిగినట్లయితే నిజమైన దైవ శక్తిని నువ్వు పొందుకోగలవు. నిజమైన పరిశుద్ధాత్మ దేవుని ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. ఆమేన్. హల్లెలూయా. మందసము లేనప్పుడు దుఃఖ దినములు, మందసము కనబడినప్పుడు జయ గీతాలతో స్వాగతం పలుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా 3వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా 3:11. చదవండి. ఎజ్రా 3:11. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు. చూడండి, వీళ్ళు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు. ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరముండెనని పాడుతూ యెహోవాను స్తుతించారు. చూడండి, పాడుతూ సంతోషముతో యెహోవాను ఏం చేశారట? స్తుతించారు. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో, చూడండి, గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేశారు. చూడండి, యెహోవాను స్తోత్రం చేశారట. వారి వృద్ధిలో ఏమొచ్చిందట? సంతోషం. ఎందుకంటే ఆల్రెడీ చర నివాసములో ఉన్న ప్రజల్లో చాలా రోజులైతే దేవుని సన్నిధి లేదు, దేవాలయము లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక శుభవార్త, ఇప్పుడు వాళ్ళ ప్రాణాలను తెప్పరిల చేసి ఒక ఆనందకరమైన వార్త వాళ్ళకి వినపడింది. ఏంటంటే మందిరము నిర్మించుకునే పర్మిషన్ వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇదిగో మన దేవుడైన యెహోవా దయాళుడని ఇప్పుడు వాళ్ళ ఆనందము వ్యక్తం చేస్తూ జయ నినాదాలతో గలమెత్తి స్వరమెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రగానం చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆరాధన చేయమంటే అంటున్నారు. కొంతమంది పెదాలు కూడా బయటికి రావట్లేవు. వాళ్ళేమో మైకులో గొంతు పోయేటట్టు, స్వరం పగిలేటట్టు, స్వరపేటిగా పగిలేటట్టు ఆరాధిస్తుంటే కొంతమందికి పీల గొంతు వేసుకొని, ఎన్ని రోజులు ఉంటాం పీనిగలాగా పీల గొంతు వేసుకొని ఆర్భాటముతో దేవుని స్తుతించాలి, ఆనందముతో దేవుని మహిమపరచాలి. మనము స్తుతిస్తుంటే పక్కనోడిలో వెట్ట పుట్టాలి, మంట కలగాలి, అగ్ని రగలాలి, రోషం కలగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనమే సప్పజాలారిపోయి ఉంటే ఇంకా పక్కోడికి ఏం వెంటగలుగుద్ది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధ్యానిస్తుండగానే మంట కలిగిందంట. ఆమేన్. మరి మనం ఏం చేస్తున్నారండి? మీరు ఆర్భాటముతో మందిరపు పునాది వేయబడగానే దేవుణ్ణి సంతోషంతో స్తుతిస్తున్నారట. యెరూషలేములో ప్రజల పాప విముక్తి కలగజేసే ఇదిగో సియోను రారాజు వచ్చాడని ప్రజలందరూ కూడా ప్రాణమును తెప్పరిల్లి ఆ సమయంలో బిగ్గరగా స్తోత్రగానాలు చేస్తూ ఏది దొరికితే మట్టలైతే మట్టలు, బట్టలైతే బట్టలు చెల్లిస్తూ ఆఖరికి వారి జీవితాల్ని స్వరాలను సమర్పించి సియోను రారాజుకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనమండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? వేటికో స్వాగతాలు ఉన్నాయి మీ దగ్గర, కానీ యేసయ్యకు మాత్రం మీ దగ్గర ఏం లేదట. చాలామంది దగ్గర స్వాగతం లేదు. హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట రోజు? హలో, ఎన్ని రోజులు పాపాల మూట లోపల పెట్టుకొని ఉంటావు? ఒక్కసారి డోర్ తెరుచు, ఆహ్వానించు, నేను వస్తే నీ జీవితం బాగుపడుద్ది. ఎవరన్నా ఉన్నారా? సోదరి సోదరుడా, తీస్తావా? రోజు అడుగుతున్నాడు. రోజు అడుగుతుంటే కొన్ని రోజులు నువ్వు బయటనే ఉండు ప్రభువా. వెనకడికి కేసీఆర్ గద్దర్ని 5 గంటలు ఎర్రటెండల బయట నిలబెట్టినట్లుగా ఆఖరికి ఏమైంది? గద్దరు ఉసురు తగిలిపోయాడు. ఆఖరికి ఏమైందండి? గద్దరు ఉసురు తగి ఇప్పుడు బిడ్డ జైల్లో. అంత గందరగోళమైన పరిస్థితి. ఒక సామాన్య మనిషిని అట్టుంచితే అట్లయిందంటే మరి దేవుణ్ణి నువ్వు ఎంతకాలం బయట ఉంచితే ఇంకెంత అవుద్ది నష్టం? ఇంకెంత నష్టం అనుభవించాలి? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? చెప్పండి. రేపు 31వ తారీఖు ఏ ఆహ్వానాలు పలుకుతారో, ఎలాంటి ఆహ్వానాలు ఉన్నాయో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య రోజు ఒకటి చర్చి కాడికి వచ్చి బెదిరిస్తున్నాడంట. లోపల పాటలు పెట్టుకుంటే ఉదయం మా రాముని బెదిరించాడంట. నువ్వేమనుకుంటా బయట టామీని వదిలిపెట్టు, వాని కండలన్నీ ఊడబీకి పెడుతుంది, ఇంకోసారి రాడిట్టు. ఏమనొద్దు, ప్రతి ఓడి కలిసి అయింది చర్చి కాడికి. నేను ఉంటే కుక్కను వదిలిపెడుతున్నావు, సప్పటిగా అంటున్నావు. ఆడబడితే ఆడ బీకితే దోలు తీరేది. ఒక్కొక్కడికి అలసి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మందిరం అంటే, సేవకులంటే, పరిచర్య అంటే అలసైంది. ఆడెవడో ఈసారి రాని వాని సంగతి చూద్దాం గట్టిగానే. ఒకడి పోతే ఒకడు తయారవుతుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహ్వానం క్రీస్తుకు పలకండి, లోక సంబంధమైన విషయాలకు పలకకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనకడికి ఒక ఆయన ఆదివారం ఆరాధన వదిలిపెట్టి దినానికి ఆహ్వానం పలికారంట. దేనికంట? మీ భాషలో జ్ఞాపకార్థ కోడికకు ఆహ్వానం పలికితే ఆదివారం ఆరాధన వదిలిపెట్టి 500 ఛార్జ్ పెట్టుకొని పోయాడంట. దేనికి? తునకల కోసం. ఈ అజ్ఞానాలకు తెలియదు. 500 పెట్టుకొని అంటే 100 నువ్వే సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆరాధన చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందొచ్చు. దేవుని ఆరాధించటం మర్చిపోయి ఇట్లాంటి వ్యర్థమైన ఆహ్వానాలకు పరిగెత్తుతారు. ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు సంఘాల్లో. మారుమనసు పొందాలి. ఇంకెప్పుడు పొందుతారు? త్వరగా రాబోతున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తనలు 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఏం చేస్తారట? దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఏముంటుందంట? సంతోషం ఉంటుంది. ఎంతమందికి బాధ ఉంది? సంతోషమా బాధలు ఉన్నాయి. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏముంటుందట? సంతోషం ఉంటుంది. సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం నీకు కావలనా ఈ సంతోషము. పక్క వాళ్ళతో అనాలి, నీకు కావలనా ఈ ఇట్లా అనాలి, నీకు కావలనా ఈ సంతోషము, నీకు కావలనా ఈ సంతోషము.
చెప్పనా శక్యమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ఆశ్రయించిన వారు ఏం చేస్తారట? సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుదువు గనుక. చూడండి, నీవే వారిని కాపాడుతావు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చూడండి, నిత్యము ఏ ధ్వని చేస్తారట? వాళ్ళు ఆనంద ధ్వని చేస్తారట. ధ్వని అంటే ఎలా ఉంటుంది? శబ్దం. గట్టిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది శబ్దం. అర్థమవుతుందా? ధ్వని. అలాగే రెండవది సంఘ ఆరాధనలో రెండో లైన్లో ఎలా ఉంది అక్కడ? ఎల్లప్పుడూ ఉల్లాసముతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. రెండోది ఏంటంటే సంఘ ఆరాధనలో ఎల్లప్పుడూ మనము ఉల్లాసముతో దేవుణ్ణి ఆరాధించాలి. సంఘ ఆరాధనలో యెషయా గ్రంథం 61:3, యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి, చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. ఏ వస్త్రమట? ఉల్లాస వస్త్రములు. ఆయన ఏమన్నాడు? జకరియా గ్రంథంలో 9:9 రెండో లైను, ఉల్లాసంగా. ఇప్పుడు సియోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రాలు కావాలి? ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. చూడండి, బూడిదకు ప్రతిగా నీకు భూదండను, దుఃఖమునకు ప్రతిగా దుఃఖానికి ప్రతిగా ఆనందమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. చూడండి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపాడు. ఇశ్రాయేలీల మధ్యలో దేవుని యొక్క రాక ఇదే. నీ జీవితంలో కూడా ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 28వ వాక్యం. 2:28. తొందరగా చదవండి. చూడండి, జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తివి, నీ దర్శన కాలమందు నాకు ఉల్లాసముతో నన్ను నీవు నింపెదవు. ఆమేన్. హల్లెలూయా. వ్యాఖ్యానం చేయడానికి టైం లేదు, ముందుకెళ్దాం. 14:17 అపోస్తల కార్యాలు 14:17. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఉల్లాసముతో మన హృదయాలను ఉల్లాసముతో నింపుతారట. ఆమె, నీకు బాధ ఉందా? దిగులుందా? చింతుందా? వేదనుందా? పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు ఆహ్వానం పలికితే ఉల్లాసమును నీ హృదయంలో దేవుడు, సంతోషమును ఆయన ఎల్లప్పుడూ ఉంచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకనే పౌలు తిమోతు అంటాడు, నా కుమారుడా, అపవిత్రమైన వట్టి మాటలకు నీవు విముఖుడవై ఉండుము. మీరందరూ కూడా దురద చెవులు వేసుకొని ఎవరో చెప్పే సోది మాటలకు చెవి ఒగ్గకండి. అట్టి మాటలకు మీరు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఏం చేయాలండి? దూరంగా ఉండాలి. ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోకండి. ప్రైజ్ ది లార్డ్. దూరంగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. 9:7. తొందరగా చదవండి, స్పీడ్గా. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము. నువ్వు పోయి సంతోషంగా నీ అన్నం తినుము. ఉల్లాసపు మనస్సు నీ ద్రాక్షారసము త్రాగుము. చూడండి, నువ్వు పోయి సంతోషంగా అన్నం తిను, ఉల్లాసంతో హ్యాపీగా నువ్వు ద్రాక్షారసం తాగు, సంతోషంగా ఉండు. ఉల్లాసంతో ఆయన నిన్ను నింపుతాడు. ఆయన నీ దేవుడై ఉన్నాడు, ఆయన నీ రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వేం దుఃఖపడకు, నువ్వేం వేదన పడకు, పరిస్థితులు ఇంతే అని. దేవుని సమయం ఒకటి ఉంది. యెరూషలేములోనికి ఆయన రాక ప్రజలందరి హృదయాలను ఏం చేసిందట? ఉల్లాసముతో, ఆనందంతో, సంతోషముతో నింపింది.
నీ హృదయాన్ని కూడా దేవుడు అలా నింపబోయే ఒక సమయం నీ వద్దకు రాబోతుంది. ఆమేన్. కీర్తన 137:3. ఒక కీర్తన ఒకసారి మంచిగా చదువు, నాకు వినపడట్లే. చూడండి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడండి. అయ్య బాబోయ్, బందీలుగా తీసుకుపోయారట వేరే వాళ్ళు. తీసుకుపోయిన వాళ్ళు అంటారంట, అయ్యా మీ దేవుని గురించి ఒక కీర్తన పాడరి, మాకు సమాధానం లేదు, మాకు నెమ్మది లేదు. ఎవరిని అడుగుతున్నారు? దేవుని బిడ్డల్ని. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అంటే తెలియని వారు అడుగుతున్నారు. ఏమని? ఒక కీర్తన పాడండి బాబు మాకు కాస్త. చదవండి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరి శత్రువులు అడుగుతున్నారట. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక కీర్తన పాడుడే అని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. మన వలన వాళ్ళు ఏం కోరుకుంటున్నారట? ఉల్లాసం. ఇక్కడ చూసారా, దేవుని బిడ్డలు చెరలో ఉన్న వారికి ఉల్లాసం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని బిడ్డల్ని బందీలుగా తీసుకొని పోయిన వాడికి ఉల్లాసము లేదు, సంతోషము లేదు. దేవుని బిడ్డల్ని చెరగొన్న పోయిన వారికి, బంధించిన వారి కుటుంబాల్లో సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. కానీ బందీలుగా చేయబడ్డ ప్రజల్లో మాత్రం ఉల్లాసం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, దేవుని ఆదరణ ఉంది, దేవుని దీవెన ఉంది. అన్నీ ఉన్నవాడు బందీలుగా చెరగొన్న వారిని అడుగుతున్నాడు, ఒక్క కీర్తన పాడితే మా హృదయాలు ఉల్లాసంతో నిండుతాయి. నువ్వెందుకు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు? ఈరోజు నువ్వెందుకు ఈ దేవుని మాటలు ధ్యానించుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఈ దేవుని వాక్యాన్ని పఠించి ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ఇదిగో, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, మరణానికి దగ్గర ఉన్నా, భరించలేని రోగాలున్నా, దేవుని సంతోషము, ఉల్లాసము నీలో, నాలో ఉంది. ఇదిగో, వెండి బంగారాలుండి, కోట్లుండి, ఎకరాలుండి, వస్తువులుండి, వాహనాన్ని ఉన్నోడికి ఏం లేదంట. అక్కడ ఉల్లాసము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. అలాంటి వాడి మాటలు నువ్వు వినకూడదు. ఈరోజు అలాంటి బంధకాల్లో ఉన్నవాడు నిన్నడగాలి, నీ దేవుణ్ణి గూర్చి ఒక పాట పాడు సోదరి సోదరుడా అని. ఆమేన్. నీ భక్తి ఎక్కడుంది? చెరలో ఉన్నవాడు భక్తిలో ఉన్నాడు. ఇబ్బందిలో ఉన్నవాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు. వాడు ఆరాధిస్తుంటే అవతలోడికి ఆనందం కలుగుతుంది. ఈ దేవుని గూర్చిన వర్ణన వాళ్ళ ముందల పాడుతుంటే ఈ దేవునిపై వారి మనసు త్రిప్పబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి నీ గతేంటి? నీ గతేంటమ్మా? తల్లి, తండ్రి, తమ్ముడా, చెల్లె, అక్క, ఇంకెవరైనా ఉన్నారా? మీ గతేంటి? మీరే పోయి జోలపాటలు పాడుకుంటున్నారా, పాడించుకుంటున్నారా వాళ్ళతోని? చెప్పండి. ఇక్కడ వాక్యం చూస్తేనేమో వాళ్ళు వచ్చి వీళ్ళని పాట పాడమంటున్నారు, మీరేమో వేరే వాళ్ళ కాడికి వెళ్ళి చెయ్యి చూపించుకొని పాట పాడమనటం, నెత్తి చూయించుకొని పాట పాడమనుకోవటం, ముఖం చూయించి పాట పాడమనటం. ఇదా దరిద్రం? ఇదా క్రైస్తవ లక్షణం? ఇదా 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 క్రైస్తలో ఎంత ఉజ్జీవపరిచే మాట. బందీలుగా తీసుకెళ్ళినవారు, అయ్యా ఒక్క పాట పాడండి ప్లీజ్ అంటే, ఒక పాట పాడండి, మేము ఉల్లాసంతో నింపబడతాం. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అడిగారా నిన్ను ఎప్పుడన్నా? అడిగితే మీరు ధన్యులే. ఒక పాట పాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శత్రువులు అడుగుతున్నారు, ఒక పాట పాడితే మా హృదయాలు ఉల్లాసంతో ఉంటాయి. బందీ గృహంలో ఇబ్బందుల మధ్య ఉండి అన్న వస్త్రాలు లేనివాడి హృదయంలో దేవుని ఆదరణ, ప్రేమ ఉంది. ఈరోజు నీకేం లేదని నువ్వు బాధపడకు, ఎవడికో ఏదే ఉందని ఈర్ష్యపడకు. వాడికి లేనిది
విలువైనది నీకుంది. అదే క్రీస్తు యేసు ప్రేమ ఆదరణ. వాడికి అన్నీ ఉన్నాయి, తులతూగుతున్నాడని నువ్వు అన్ని చూసి నువ్వు కృంగిపోకు. దేవుణ్ణి నమ్ముకొని ఇలా ఉన్నానని. వాడికి అన్నీ ఉన్నా వానిలో ఉండవలసింది లేదు. నీకు ఏమీ లేకున్నా అసలు సిసలైన ఉండవలసింది నీలో ఉంది. అది పొందుకున్నావు. నువ్వు ధన్యుడు, ధన్య చరిత్రాలు. దాన్ని బట్టి ప్రభువుని ఘనపరచు, అతిశయపడు ప్రభువులో. అంతేకాని భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడకు. భక్తిహీనులను చూసి నువ్వు కృంగిపోకు. వారి ఎదుగుదలను చూసి. వారు ఒకరోజు రోడ్డు పక్కన ఎంత ఏపుగా ఎంత అందంగా పెరిగిన చెట్టైనా రోడ్డు ఎడల్పు చేసేటప్పుడు నరకాల్సిందే. ఒక వ్యవసాయదారుడు పొలంలో అది ఒంటరిగా సరిగా ఎరువు లేకుండా ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు స్థిరస్థాయిగా రైతు ఆధీనములో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు మీరు బాధపడొద్దు. ఏమీ లేకున్నా కూడా దేవుడు మనతో ఉన్నాడు. సియోను రారాజు మనతో ఉన్నాడు. పరలోకానికి మనల్ని తీసుకెళ్ళేవాడు మనకున్నాడు. అందును బట్టి మనం ఉల్లాసముతో దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే మూడవది నీతిపరుడైన రాజు అని ఉంది అక్కడ. నీ రాజు నీతిపరుడై నీ యొద్దకు వస్తున్నాడు. మూడవది ఏంటంటే అక్కడ నీతిపరుడైన రాజు. ఇంక వదిలిపెట్టరా దయ్య గారు అని అంటున్నారా? వదిలిపెట్టను. నీతిపరుడైన రాజు. ప్రసంగి గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. ప్రసంగి 19:11. లేదా 12. క్షమించండి, 9:11 చదవండి. క్షమించండి, పొరపాటు పడ్డాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. క్షమించండి, ప్రకటన గ్రంథం 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. పరలోకము తెరవబడి ఉండుట నేను చూచి తిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. తెల్లని గుర్రం ఒకటి నాకు కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును. ఎలాంటి వాడట? నమ్మకమైన వాడును, సత్యవంతుడును. చూడండి, సత్యవంతుడైన నామము గలవాడు. చూడండి, అన్ని నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఆయన నమ్మకమైన నీతిపరుడైన రాజు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తున్నాడట? నీతిని బట్టి యుద్ధములు జరిగించుచున్నాడు. అట్లాగే యెషయా గ్రంథం 56:1. యెషయా గ్రంథం 56:1. 56:1తో నా రక్షణ సిద్ధంగా ఉంది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగానున్నది. అమ్మా, నేను నియమించిన విశ్రాంతి దినమును. చాలు, మరి ఫస్ట్ గా చదువమ్మా. యెహోవా ఇలాగు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. నా రక్షణ వచ్చుటకు రెడీగా సిద్ధంగా ఉంది. నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉంది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. చూడండి, నీతి మంతులుగా మనం క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి. క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులు ఇక్కడ ఎవ్వరము లేము. క్రీస్తు సిలువలో బలియాగమవటం ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచించబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోండి, మరి అట్నే పోండి.
కీర్తన గ్రంథం 35:28. కీర్తనల గ్రంథం 35:28. 35:28. నా నాలుక నీ నీతిని గూర్చియు. మన నాలుక ఏం పడాలట? నా నాలుక నీ నీతిని గూర్చియు, నీ కీర్తిని గూర్చియు, నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు సల్లాపములు చేయును. ఈరోజు ఆదివారం రోజు సల్లాపం చేసి అవతల పడితే ఇంక మళ్ళీ ఆదివారమా? దేవుని నీతిని గూర్చి ప్రతిరోజు ప్రతి క్షణము సల్లాపం చేయాలి మన హృదయము, మన నాలుక, మన నోరు. ఆమేన్, హల్లెలూయా. అది నిజమైన భక్తి జీవితం. ఆదివారం రోజేమో ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా అని, సోమవారం రోజేమో ఇక లోక సంబంధమైన డ్యూయిట్లు, పాటలు. ఇదా అండి క్రైస్తవ్యం? యేసు వచ్చేంత వరకు లేక మనం పోయేంత వరకు మన నాలుక యేసుని గురించి, ఆయన నీతిని గురించే సల్లాపాలు చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. టీవీ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మేము జియో స్టోర్కి వెళ్తే పూతరేకుల, ఏ రేకులు, ఆత్రేయపురం పూతరేకులు సీరియలా లేకపోతే ఏది అది నాకు తెలియదు, మాకు టీవీ కూడా లేదు కదా, తెలియదు. అందుకే నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను చెప్తాను నా మీద గోల్తుంది, నేను చూస్తున్నాను అనుకుంటారని దాచుకుంటున్నారు. మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు ఎప్పుడు చూస్తున్నారో కూడా దేవుడు చూస్తున్నాడులే. కానీ ఏ రేకులట అది చూడండి, ఆయన డ్యూటీకి రాడంట. నిన్న మేము ఒక పని మీద పోతే వాళ్ళు చర్చించుకుంటున్నారు, అన్యులు ఎన్ని అబద్ధాలు అని చెప్తాడంట. కానీ వారానికి ఒక్కసారి వస్తుందంట, అది 12 గంటలకు వస్తుందంట మధ్యాహ్నం. అది చూసిన తర్వాత ఆ రోజు మాత్రం డ్యూటీ ఆఫ్టర్నూన్ తర్వాతనేనట. అట్లాంటి మొహాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సీరియళ్ళ కోసం, లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టి దానికోసం ఇంటికాడ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఎటు వెళ్తున్నారండి మీరు? మారాలండి. అన్ని టీవీలు తొందరలోనే ఈసారి వానకాలంలో ఉరిగినప్పుడు అన్నీ పగిలిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య అన్ని గోడ టీవీలు తెచ్చుకొని సినిమా థియేటర్, హోమ్ థియేటర్లు అన్నీ పెట్టుకొని ఇంట్లోనే నుంచి ప్రార్థన కూడా మర్చిపోయి కాసేపు సినిమా, కాసేపు పాటలు, కాసేపు సినిమా, కోసేపు వాక్యం. ఎందుకంటే పాస్టర్లు సగం జడగొట్టారు కదా సంఘాలని. ఆన్లైన్లో ఆదివారం రోజు ఆన్లైన్లో లైవ్లు పెట్టి దేవుని విరుద్ధమైనటువంటి పెట్టేసి ప్రార్థనకు రాకుండా ఏం లేదు, విశ్వాసులారా మీ ఇంట్లోనే ఆదివారం ఉండి ఆ టీవీలో వాక్యం చూడండి, టీవీలో బొమ్మలు చూడండి, టీవీలో బూతువి చూడండి, అన్నీ బ్లూ ఫిల్మ్లు చూడండి, అల్లలోనే వాక్యం చూడండి, ఇంటికాడనే ఉండండి. మీరు వెళ్ళే సంఘాలకు మాత్రం వెళ్ళకండి. స్కానర్ పంపిస్తున్నాం, స్కాన్ చేసి డబ్బులు మాత్రం కానుక కొట్టండి. దానికి అలవాటు పడ్డారు దరిద్రులు. పరలోకంలో అసలు ఆ ఛాయను మోషే అన్న కొండ మించి చూశాడట. అసలు చూడే అవకాశం కూడా లేదు. అట్లా ఉంటుంది నరకానికే డైరెక్ట్గా. అట్లాంటివి ఉండి మారు మనసు పొందాలి. టీవీ అభిమానులంతా ఈరోజు మారు మనసు పొందాలి. మన అభిమాని, మన హీరో ఎవరట? యేసయ్యే రియల్ హీరో ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరట? రియల్ హీరో. ఆయన్ని మనం మాదిరిగా తీసుకొని ఉంటే యేసులాగా ఉండాలని అనాలి. కానీ సోనాలి బిందెలాగా, పవన్ కళ్యాణ్ లాగా, చిరంజీవి లాగా ఉంటే వాళ్ళు జైల్లోకి పోతున్నారు, వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఊరేసుకొని వస్తున్నారు. మరి నువ్వు చేస్తావా? నీ కొరకు ఆయన చనిపోయి ఆయన నిన్ను బ్రతికించాడు. నీ కొరకు పునరుద్ధానుడై లేచి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి మళ్ళీ లేచాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళాడు, మళ్ళా వస్తున్నాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొచ్చిందో నాకు తెలియదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అమ్మగారికి తెలుసు, ఆమె పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు, హీరోయిన్ బొక్కబోర్ల పడ్డా. ఎట్టబడ్డా?
వాళ్ళంతా భ్రష్టమైన జీవితాలు. ఇట్లా మీలాగా చెప్పే పాస్టర్ లేరుగా, మాకు నాలాగా చెప్పే వాళ్ళు లేరుగా పాస్టర్లు అప్పుడు. అందుకనే రియల్ హీరో ఎవరట? యేసయ్య. ఆయన మనం అనుసరించాలి. వీళ్ళకై చూశారనుకో బొక్కబోర్లు పడతారన్నమాట. అర్థమవుతుందా? అది అందుకని టీవీ పిచ్చి వాళ్ళంతా ఈరోజు మారు మనసు పొందాలి. ఆ టీవీ బిల్లు కట్టే డబ్బులు మర్యాదగా నెల నెల దేవునికి ఇవ్వాల్సింది తెచ్చి ఇవ్వండి. దశంభాగమైన ఎగ్గొడతారు కానీ టీవీ రీఛార్జ్ మాత్రం చేసుకోవడం మానిపోరండి. ఇట్లాంటి భక్తులు ఉన్నారు సంఘాల్లో. రీఛార్జ్ చేయకపోతే పానం అదొక దయ్యం. భర్తను నిద్రపోయారు. ఒరే తాగుబోతు మొహం వాడు భర్తని ఏమండి అని కూడా పిలవరు. ఒరే ఏమండి, ఒరే టీవీ రీఛార్జ్ అయిపోయింది రా, మైండ్ పనిచేయట్లే. కానీ దేవునికి కానుక ఇచ్చేసరికి పాస్టర్ గారు మా ఆయన అడగాలండి. ఎంత గుణవతి అయిన భార్య, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు అని రాయబడ్డది. మీ ఆవిడ సేమ్ ఈ గుణవతి అయిన భార్య అని అంటే మీ ఆయన చెప్తాడు మీ గురించి సాక్ష్యం. టీవీ రీఛార్జ్ కాడికైతే ఆయన పర్మిషన్ కూడా అవసరం లేదు. దేవుని పరిచర్య కాడికి వస్తే ఎంత సద్గుణశీలులోనండి మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్మిషన్లు కావాలి. అందుకనే టీవీ పిచ్చోళ్ళంతా మారు మనసు పొందాలండి. ఆమెను వినపడట్లే, అన్నీ మూగబోయాయి గొంతులు. పలసగా అన్నారు ఆమెనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తా, ప్రభు వాళ్ళ బుడ్డదో ఉద్యోగం వచ్చి రిమోట్ తీసుకొని టీవీకి వేసి కొట్టాలి ప్రభు. బాగా వర్షం పడ్డప్పుడు పిడుగులు పడ్డప్పుడు పగిలిపోవాలి ప్రభు. ఇక జీవితంలో కొత్త టీవీ కొన్న ఎమ్మటే ఖరాబు కావాలి ప్రభు అని ప్రార్థనలు మొదలు పెడతా. వినడా ఈ ప్రార్థనలో? వినడా? ప్రజల్ని నశించిపోయే వస్తువుల విషయంలో ప్రార్థన చేసి వింటాడు. ఇట్లా ప్రార్థన మొదలు పెడతారు రేపు శుక్రవారం నుంచి. హల్లెలూయా. అందుకే నా పగిలిపోకముందుకే సెకండ్ హ్యాండ్లు అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి. అమ్ముకొని ఆ డబ్బులు ఏదన్నా అప్పు తీర్చుకోరు. ప్రైజ్ ది లార్డ్. రీఛార్జ్ డబ్బులు మిగులుతాయి. పాల బిల్లో, చక్కెర బిల్లో ఏదో ఒక బిల్లు కట్టుకోవచ్చు ఆరోగ్యకరమైన వాటికి. సరే, మంచిది. నేను వ్యాఖ్యానం రిఫరెన్స్లు చదివాను, రాసుకోండి. మానవుల పాపముల నుండి విడిపించే రక్షకుడు యేసు. 4వది అక్కడ మనం చూసాము 9:9 జకర్యాలో. హోషేయ గ్రంథం 13:4 రాయబడింది. లూకాసు సువార్త 2:11, తీతు 2:13, తీతు 2:13, 2 పేతురు 3:2 చదువుదాం చివరిగా. 2 పేతురు 3:2, పేతురు రాసిన 2వ పత్రిక 3:2. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన, ఇందాక ప్రవచనం పలికాడు జకర్యా, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పూర్వమందు పలికించిన ఆయన మాటలు అపోస్తుల ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రక్షణ గురించి. చాలు. 5, దీనుడిగా గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేమునకు ప్రవేశం చేశాడు యేసయ్య. ఎన్ని విషయాలు చెప్పానండి? ఒకటి ఏంటిదండి? ఎల్లప్పుడూ దేవుని నమ్మిన మన హృదయంలో ఎప్పుడు 2 సంఘారాధనలో ఉల్లాసంగా ఉండాలి. ఉసురోమంటూ సంధ్య అమ్మగారు ఆరాధన చేస్తుంటే ఆర్మీ ట్రైనింగ్కి వచ్చారా? ఆర్మీ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కాక బాడీ స్ట్రైట్గా పెట్టి పెదాలన్నీ మూసుకొని సీరియస్గా పెట్టి ఉండడానికి వచ్చారా? ఉల్లాసముతో దేవుని సంఘ ఆరాధనలో ఆరాధన చెయ్యాలి. ఏ బాబు, ఏంది ఒళ్ళు ఎట్లుంది? తర్వాత 3 చెప్పండి.
నాకేం వినపడట్లే. ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు వారు. తర్వాత చెప్పండి. మానవుల పాపముల కొరకు వచ్చిన రక్షకుడు. తర్వాత 5, దీనుడిగా ప్రయాణం చేస్తూ గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇంకా ఆ దీనత్వం గురించి ఏం చెప్పట్లేము. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. ప్రభువా, నాతో మాట్లాడి నన్ను బలపరిచావు, అందులకై నీకు స్తోత్రాలు.